అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే కథను ఎవరైతే పూర్తిగా వింటారో వారందరికీ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అటువంటి దివ్యమైన కథ ఇది. కథలోకి వెళ్ళే ముందు మా వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా వీడియోలు మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, మనువు యొక్క కొడుకు నభగుడు, అతని పుత్రుడు నభాగుడు. ఇతనికి ఇద్దరు సోదరులు. నభాగుడు చాలా కాలం గురుకులంలో ఉండడం వలన ఇంటికి రాడు అని అతనికి ఆస్తిలో భాగం ఇవ్వకుండానే మిగిలిన ఇద్దరు పంచుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత నభాగుడు ఇంటికి వచ్చి తన తండ్రి దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి తన సోదరులకు తన ఆస్తి ఇమ్మని అడిగాడు. అప్పుడు వారు, మన తండ్రినే నీ వంతుగా ఇస్తున్నాం అని చెప్పారు. అప్పుడు నభాగుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నా సోదరుడు మిమ్మల్ని నా వంతుగా ఇచ్చారు. అప్పుడు ఆ తండ్రి, నిన్ను మోసం చేస్తున్నారు, సరే అని నా దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పి, అంగరీసా గోత్రికుడు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు నాయన. వారికి యజ్ఞంలో ప్రతి 6వ రోజు తప్పు జరుగుతుంది. నీవు అక్కడికి వెళ్ళి వైశ్వ దేవ సంబంధమైన 2 సూక్తులు వివరించు. యజ్ఞం పూర్తి కాగానే వారు స్వర్గానికి వెళుతూ మిగిలిన సంపదను నీకే ఇస్తారు అని చెప్పి తన తండ్రి ఉపదేశించాడు. పుత్రుడు తన పని తాను చేసి అనుకున్న విధంగానే ఋషులు నభాగుడికి ధనం ఇచ్చి స్వర్గానికి వెళ్ళిపోతారు. నభాగుడు ఈ ధనాన్ని తీసుకుపోయేంతలో ఒక నల్లని వ్యక్తి వచ్చి, యజ్ఞశాలలో ధనం అంతా నాది అని అంటాడు. కాదు, ఈ ధనం ఋషులు నాకిచ్చారు అని ఇద్దరు వాదించుకొని తన తండ్రి వద్దకు తీర్పు కోసం వెళ్తారు. అప్పుడు ఆ తండ్రి తక్షయజ్ఞ భూమిలో ఋషులు యజ్ఞం చేసిన కారణంగా అంతా శివునికి సమర్పిస్తారు కనుక యజ్ఞభూమిలో ఉన్నదంతా ధనం శివునికి మాత్రమే చెందుతుందని తీర్పు చెప్తాడు. నభాగుడు ఆ ధనాన్ని శివునికి అర్పిస్తాడు. దానికి సంతుష్టుడైన శివుడు ఆ ధనం అంతా తిరిగి నభాగునికి చేసి దివ్యగానాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి నభాగునికి భక్త అంబరీషుడు పుడతాడు. అంబరీషుడు సప్తద్వీప సమానమైన ప్రపంచంపై శాసనం చేశాడు. ఆ ధనం అంతా భౌతికమైనదని, స్వప్నంలా అది చివరకు నశిస్తుందని అతనికి బాగా తెలుసు. అంబరీషుడు ఆ వాసుదేవుని పట్ల పరమ భక్తుడై ఉండేవాడు. అలాంటి భక్తి కారణంగానే సమస్త లోకం అంతా గులకరాయిలా కనిపించింది. అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణ ధ్యానమునందు దేవదేవుని కథలు వినడంలోనూ, నేత్రాలను శ్రీకృష్ణుని ఆర్చామూర్తులు చూడడంలోనూ, నాలుకని ప్రసాదం స్వీకరించడంలోనూ, పాదాలను హరి మందిర క్షేత్రాలను తిరగడంలోనూ, శిరస్సు శ్రీహరిని నమస్కారం చేయడంలోనూ నెలకొల్పాడు. నిజానికి ఇతనికి ఏ కోరిక లేదు, నిరంతరం కృష్ణ సేవలో ఉండేవాడు. ఈ భక్తి కారణంగా అంబరీషునికి రాజసంపదల్లో ఆసక్తి ఉండేది కాదు. అతని భక్తికి మెచ్చి శ్రీహరి సుదర్శన చక్రాన్ని రక్షణార్థం ఇస్తాడు. అంబరీషుని భార్య కూడా కృష్ణ భక్తురాలే. వారిద్దరూ కలిసి సంవత్సరం అంతా ద్వాదశి ఏకాదశి వ్రతంలో నిర్వాహకులై ఉంటారు. సంవత్సర కాలం వ్రతం పూర్తయింది. ఆ కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవాసం చేసి యమునా నదిలో స్నానం చేసి హరిని ఆరాధిస్తారు. తర్వాత బ్రాహ్మణులను అర్పించి ఆ తర్వాత 6 కోట్ల ఆవులను దానం ఇస్తాడు. వారికి తృప్తిగా భోజనం పెట్టి వారి భోజనం పూర్తయ్యాక ఏకాదశి వ్రతపారాయణకు సిద్ధమవుతాడు. ఇంతలో మహాయోగి అయిన దుర్వాస ముని అతిథిగా వస్తారు. అంబరీషుడు ఆ యోగికి ఉచిత ఆసనాన్ని సమర్పించి ఆయన కాలు కడిగి భోజనానికి విచ్చేయమని ప్రార్థిస్తాడు. తన అభ్యర్థన మేరకు దుర్వాసుడు తొలుత నిత్య అనుష్ఠానాన్ని చేయడానికి యమునా నదికి వెళ్తాడు. ఆ ముని బ్రహ్మధ్యానంలో లోకాన్నే మర్చిపోతాడు. ఇంతలో ద్వాదశి పాలనకు 1 ముహూర్త కాలమే ఉందని ఏమి చేయాలో కోల్పోక అంబరీషుడు తన కర్తవ్యం గురించి బ్రాహ్మణుని సంప్రదిస్తారు. అంబరీషుడు దుర్వాసుని పట్ల మర్యాదను తప్పితే అది మహా అపరాధం అవుతుంది. కానీ ఇక్కడ ద్వాదశి సమయంలో పారాయణం చేయకపోతే సంవత్సర కాల వ్రతం అంతా వృధా అవుతుందని చెప్పి తన వ్రత పారాయణం మొదలు పెడతాడు. అంబరీషుడు ఆ కృష్ణుని తలుస్తూ జలపానం చేస్తూ వ్రతం మొదలు పెడతాడు. ఆ దుర్వాసుడు తన యోగ బలంతో ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన కోపంతో ఒగిపోతూ ఈ అపరాధానికి తగిన శిక్ష అనుభవించక తప్పదని తన శిరస్సు నుండి ఒక జటను తెంపి ఇలా ఉండే కృత్య అనే రాక్షసుని సృష్టిస్తాడు. త్రిశూలాన్ని పట్టుకొని ఉన్న రాక్షసుడు అంబరీషుని వైపుకి వెళ్తుంటాడు. అంబరీషుడు భయపడకుండా ఉంటే ఇంతలో శ్రీకృష్ణుని సుదర్శనం రంగపరవశం చేసింది. క్షణంలో దగ్ధం చేసింది. ఆ చక్రం దుర్వాసుని వైపుకు తిరుగుతుంది. అతను పరిగెత్తినప్పటికీ వెంబడించడం మానట్లేదు.
అన్ని లోకానికి వస్తే బ్రహ్మ భగవంతుని ఆజ్ఞను దాటలేను అని చెప్తాడు. ఆ తర్వాత కైలాసానికి వెళ్తాడు. ఆ శివుడు కూడా సుదర్శనాన్ని ఎదిరించడం నా వల్ల కాదు అంటే వైకుంఠానికి పరుగు తీస్తాడు. దుర్వాసుడు ఆ శ్రీహరిని, ఓ అచ్యుత, నేను అపరాధిని, నీ భక్తుని పట్ల నేను అపరాధం చేశాను, నన్ను రక్షించు అని అనగానే ఆ శ్రీహరి తన భక్తులను మహిమను వర్ణించడం మొదలుపెట్టారు. నేను భక్తులకు పూర్తిగా వసుడను, నా భక్తులకు కోరికలు ఉండవు కాబట్టి వారి హృదయాలలో నివసిస్తాను. నన్ను సేవించడానికి తమ గృహాన్ని, బంధువులను చివరకు తమ ప్రాణాన్ని కూడా త్యజిస్తారు. అయినా నేను రక్షణ కోసం ఒక ఉపాయం చెప్తా విను. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి అంబరీషుని క్షమించమని అడుగు. అప్పుడు ఆ సుదర్శన చక్రం శాంతిస్తుంది. అంబరీషుని కాలు పట్టుకున్నాడు. అంతటి మహాయోగి అతని కాళ్ళపై పడడం చూసి సిగ్గుపడ్డాడు. అంబరీషుడు మళ్ళీ ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. ఓ సుదర్శన చక్రమా, నీవు అగ్నివి, పరమశక్తిమంతుడవు, నీవే కాలము, ధరణి, ఆకాశం, పంచభూతాలు అయి ఉన్నావు. నేను చక్కగా ధర్మపాలనం చేసి ఉంటే దానికి ప్రతిఫలంగా ఈ బ్రాహ్మణుడు సుదర్శన చక్ర తాపం నుండి విముక్తుడు అవుగాక. ఈ విధంగా భక్త అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తే అది శాంతించింది. అయినా స్థిమితపడ్డాడు. ఇక అంబరీషుడిని కీర్తించాడు. ఓ మహారాజా, ఈరోజు నేను ఆ భగవంతుని భక్తుడి యొక్క మహిమను కళ్ళారా చూశాను. నీవు నా అపరాధాలను క్షమించి నా ప్రాణాన్ని కాపాడావు. నీ కరుణ వల్లే నేను ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను. అప్పుడు అంబరీషుడు దుర్వాస మునిని ప్రార్థించి భోజనానికి ఆహ్వానించాడు. ఆయన భోజనం పూర్తయ్యాక అంబరీషుడు భోజనం చేశాడు. ఆ భాగవతోత్తముని ఆతిథ్యంతో ప్రసన్నుడైన దుర్వాస ముని ఈ విధంగా పలికాడు. ఓ రాజా, నీ పట్ల ప్రసన్నుడైనాను. మొదట్లో నిన్ను సాధారణ వ్యక్తిగా భావించి ఆ తర్వాత నీవు పరమ భాగవతోత్తమునివని బుద్ధివరంతో తెలుసుకున్నాను. ప్రపంచ జనులంతా నీ మహిమను నిరంతరం కీర్తిస్తారు. నేను దుర్వాసముని అంబరీషుని ఆజ్ఞను తీసుకుని ఆకాశ మార్గంలో అత్యుత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇక అంబరీషుడి సంవత్సర కాలం వ్రతం పూర్తయింది. తర్వాత కృష్ణప్రసాదాన్ని సంతృప్తిగా ఆరగించి ఆనందిస్తాడు. కొంతకాలానికి అంబరీషుడిని ఇంటిని వదిలి వనంలో సన్యాసం స్వీకరించి పుత్రులకు రాజ్యాన్ని ఇచ్చి వనమునకు వెళ్ళిపోయాడు. ఈ అంబరీష చరిత్రను ఎవరు కీర్తించినా స్మరించిన ఆ మానవుడు భగవంతునికి భక్తుడు అవుతాడు. వారికి భగవంతుని అనుగ్రహం ఎలవేళలా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తాను.